జై శ్రీరామ్, జై హనుమాన్. సండే రోజు నేను చెప్పినట్టు ఈ రోజు నుండి మనం కంప్లీట్ హనుమాన్ చాలీసా విత్ మీనింగ్ తెలుగులో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు రచించారు. అండ్ అందరూ హనుమాన్ చాలీసా సాంస్క్రిట్లో ఉంది అనుకుంటారు, బట్ ఇది అవధి లాంగ్వేజ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఈ అవధి భాష మాట్లాడతారు. హనుమాన్ చాలీసాలో మొత్తం 3 దోహాలు, 40 చౌపాయిలు ఉంటాయి. శ్లోకాలు అని కూడా చెప్పుకోవచ్చు. 40 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దీనికి చాలీసా అని పేరు వచ్చింది. హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్. తులసీదాస్ గారితో పాటు ఎందరో సాధువులు, మహర్షులు హనుమాన్ చాలీసా గొప్పదనాన్ని చెప్పారు. ఈ హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు హనుమంతుని శక్తిని, ఆయన కీర్తిని, వైభవాన్ని వర్ణించాడు. ముందుగా మనం దోహాలతో హనుమాన్ చాలీసా స్టార్ట్ చేద్దాం. వీటిని మనం ప్రార్థనా శ్లోకాల కింద కూడా తీసుకోవచ్చు. ముందుగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హనుమాన్ చాలీసా శ్లోకాలలో ఒకదాంతో ఒకదానికి లింక్ ఉండదు. ఏ శ్లోకాకి దాని ప్రత్యేకత ఉంటుంది. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందుగా మనం గణపతిని స్మరించుకోవాలి, తర్వాత శ్రీరాముడిని, తర్వాత హనుమంతుడిని స్మరించుకోవాలి. మొదటి దోహ రేపటి వీడియోలో తెలుసుకుందాం.